విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ ప్రశాంత్ గారు. చాలా 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 అద్భుతంగా ఉంది. అండ్ మా వర్ష బొల్లమ్మ గారు అయితే లాస్ట్ లో అలా ఆడ పులిలాగా అనిపించారు. చాలా 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 బాగుంది ట్రైలర్. అండ్ రాజీవ్ కనకాల గారు అండ్ అవసరాల శ్రీనివాస్ గారు మరొకసారి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అద్భుతమైన క్యారెక్టర్ లో ఇంకొక వర్సటైల్ క్యారెక్టర్ లో అని అర్థమైపోతుంది. అండ్ స్పెషల్ గా సురేష్ బొబ్బిలి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత అద్భుతంగా ఉంది. గట్టిగా ఒక్కసారి స్పెషల్ క్లాప్స్ కొడదాం ఆయన కోసం, మామూలుగా లేదు. అండ్ సో దట్స్ కానిస్టేబుల్ కనకం మోస్ట్ ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవ్వబోతుంది. సాయిబాబా గారు అండ్ అలానే హేమంత్ గారు దీనికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డిఓపికి కూడా స్పెషల్ గా కంగ్రాచులేషన్స్. అండ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఎలిమెంట్ కూడా చాలా బాగుంది. సో టీం అందరికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం. అండ్ ఈటీవీ విన్ నుంచి వస్తున్న ఒక థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ఇది. అండ్ ట్రైలర్ చూస్తుంటే, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తుంటే గూస్ బంప్స్ క్రియేట్ అయ్యాయి మా అందరికి అనే చెప్పాలి. అండ్ స్పెషల్ గా ఇద్దరు మేఘలేఖ గారు అండ్ వర్ష బొల్లమ్మ గారు ఆ బైక్ సీన్ లో ఇద్దరు పడే విధానం చూస్తే అయ్యో ఎంత కష్టపడ్డారు అని అనిపించింది మా అందరికీ కూడా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు పిలిచేద్దాం ముందుగా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆ లెజెండరీ ప్రొడ్యూసర్ సాయిబాబా గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే హేమంత్ కుమార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. నౌ లెట్ మీ ఇన్వైట్ ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గట్టిగా చెప్పడంతో సాయి కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite editor Madhav Kumar గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. And now let me invite DOP శ్రీరామ్ ముక్కపాటి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And now let me invite production designer విష్ణువర్ధన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. And now let me invite our music director సురేష్ బొబ్బిలి గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాలకు మ్యూజిక్ అందించి అండ్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకం ద్వారా మరొక బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నటువంటి సురేష్ బొబ్బిలి గారు హియర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ our actor రమణ భార్గవ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. రమణ భార్గవ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ our beautiful మేఘలేఖ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. And now let me invite our versatile actor అవసరాల శ్రీనివాస్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆయన డైరెక్షన్ చేసినా, నవ్వించినా, భయపెట్టినా ఏదైనా కూడా మనకు నచ్చుతూ ఉంటుంది. అండ్ now let me invite our one and only రాజీవ్ కనకాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ మధ్య కాలంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరింపజేస్తూ ఉన్నారు కొత్త కొత్త క్యారెక్టర్స్ తో. అండ్ now let me invite our కానిస్టేబుల్ కనకం వర్ష బొల్లమ్మ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. Here we welcome our beautiful వర్ష బొల్లమ్మ గారు. Yes, that's the team of Constable Kanakam. And now let me invite our Karta Karma Kriya, our captain of the ship, Director Prashant Kumar Garni గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలానే కోటి గారిని అండ్ అలానే సుచిత్ర గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సుచిత్ర గారు అండ్ కోటి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సాయిబాబా గారిని, ప్రశాంత్ గారిని, అవసరాల శ్రీనివాస్ గారిని, వర్ష బొల్లమ్మ గారిని, రాజీవ్ కనకాల గారిని వన్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ మేఘలేఖ గారు, హేమంత్ గారు అండ్ సురేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. నితిన్ గారిని, సాయి కృష్ణ గారిని కూడా ఒక ఫోటో కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
సార్ మీరు కూడా జాయిన్ అయిపోరా ఒక గ్రూప్ పిక్చర్ కోసం. అలానే ఛానల్స్ కోసం కూడా చూడరా ప్లీజ్ సార్. అలానే యా ప్లీజ్ లైన్ ఛానల్స్ కోసం. నితిన్ చక్రవర్తి గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ అవసరాల శ్రీనివాస్ గారు అండ్ అలానే సాయి కృష్ణ గారు, సాయిబాబా గారు, వర్షా బొల్లమ్మ గారు ఒక పిక్చర్ అండి. రాజీవ్ కనకాల గారు కూడా అండ్ ప్రశాంత్ గారు. అడిగితే బెటర్. నా ఫోన్ కావాలి సరే ఇక్కడ నుంచి. ఓకే, సో ముందుగా ఎడిటర్ మాధవ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కడున్నారా సార్? మాధవ్ గారు వెళ్ళిపోయారా? మీరు స్టేజ్ దిగేసారా ఏంటి? ఎందుకు మీ స్పీచ్ కూడా ఎడిట్ చేసేయాలా మేము? సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మాధవ్ గారు అండ్ అలానే ప్రొడక్షన్ డిజైనర్ విష్ణువర్ధన్ గారు ఉన్నారా? మీరు మాట్లాడండి. Mainly thanks for the director Prashant Garu and Sai Baba Garu and ETV win Nitin Garu and Sai Krishna Garu for the opportunity. Yeah, చాలా కష్టపడ్డామండి. It was a great, it's not a web series. I feel so like it is a theoretical film. So please do watch in ETV win on 14th. Thank you. థ్యాంక్ యూ అండి. వచ్చారా ఎడిటర్ గారు? జాయిన్ అయ్యారా? అయ్యయ్యో. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సురేష్ బోబిలి గారు. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి సిరీస్కి అవకాశం ఇచ్చినందుకు సాయి గారికి అండ్ నితిన్ గారికి, సాయిబాబా గారికి, ప్రశాంత్ దిమ్మల డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు డిఓపి శ్రీరామ్ ముక్కపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవరీవన్. థ్యాంక్స్ అంటే చాలా బాగా చెప్పాలి. ఈటీవీ విన్న వాళ్ళకి, మా ఎక్స్పెషల్ మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి థ్యాంక్స్ టు ఎవరీవన్ అండి. మాట్లాడండి. అందరు ఏంటో 1 మార్క్ క్వశ్చన్ కి ఆన్సర్ రాసినట్టు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈటీవీలో డెబ్యూ కూడా నాది చాలా హ్యాపీగా ఉందండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈటీవీలో డెబ్యూ అయ్యారు. నేను డెబ్యూ దీని నుంచి అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఈటీవీలో చాలా ప్రతి మంత్ వాళ్ళు ఏదో ఒక కంటెంట్ వస్తున్నది హిట్ కొడుతున్నారు, రిపీట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ సాయిబాబా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మాట్లాడండి సార్. జస్ట్ సార్ ఇట్లా. హలో ఎవరీవన్. మైక్ దగ్గర పెట్టి. వీళ్ళందరూ ఇక్కడ లేని వాళ్ళందరూ చాలా మంది సినిమా పనిచేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.
ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ, నితిన్ వాళ్ళ టీం పేరు అంటే టైం డిలే అయిపోద్ది. అందరికీ నా థ్యాంక్స్. ప్లీజ్ వాచ్ కానిస్టేబుల్ కనకం ఆన్ 14th August. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్ హేమంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండు సార్లు మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడండి సార్, రండి ఇలా రండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. అయ్యో ఏంటి సార్ ఇంత స్వీట్ గా షార్ట్ గా చెప్పేస్తున్నారు అందరూ. ఓకే, అబ్బాయిలు ఎవ్వరు 1 మార్క్ ఆన్సర్లు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయికి ఇద్దాం. ఇప్పుడు మేఘలేఖ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా అందరికీ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. ఈటీవీ విన్ టీమ్, నితిన్ గారు, సాయి గారు, ప్రేము, ఎవ్రీబడి, సుహాస్ గారు, ఎవ్రీబడి మీ సపోర్ట్ నాకు వస్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇట్ డెఫినెట్లీ మీన్స్ అ లాట్. అండ్ మీటిఆర్ ఎంటర్టైన్మెంట్, సాయిబాబా గారు, హేమంత్ గారు, చాలా రోజుల తర్వాత దే ఆర్ డూయింగ్ అ ఫిలిం, దట్ టు ఒక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం. దట్స్ వెరీ ఎంపవరింగ్. Please, Andy, I request you produce more female-oriented films because that gives more jobs to actresses out there. And my director Prashant garu, inta manchi character naaku ichinanduku, మొదటి నుంచి నేను ఇంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ నేను ప్లే చేయగలను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ సెడ్, ఆయన దగ్గర ఇంకా చాలా ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ ఉన్నాయి. మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా రాయాలి, ఒక ఫీమేల్ చుట్టూ జరిగే వాటి గురించి రాయాలి అని. ప్రశాంత్ గారు ఈజ్ వన్ అమాంగ్. వి నీడ్ మోర్ ఫ్రమ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ చిరంజీవి గారు మీ ఫిలింకి వచ్చారంటే ఐఎమ్ షూర్, అస్ ఇన్ లాంచ్ చేశారంటే ఐఎమ్ షూర్ హౌ హ్యాపీ యూ ఆర్. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హిమ్. And yeah, of course, Varsha, my favorite girl next door, has done something very interesting this time. అమ్మాయి చాలా బాగా చేసింది. ఇన్ని రోజులు వర్ష అంటే మేబీ టెలిఫోన్ బూత్ సీన్ గుర్తొచ్చేదేమో. హోపింగ్ 14th నుంచి కానిస్టేబుల్ కనకం గుర్తు రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే నా పేరు చంద్రిక. నేను రేపల్లకి తప్పెటగులు నేర్చుకోవడానికి వచ్చాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఎందుకు, ఎలా, ఎక్కడ తెలుసుకోవాలంటే కానిస్టేబుల్ కనకం August 14th ఈటీవీ విన్ లో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సుచిత్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, Andy. I'm very happy to do this web series. Thank you, Prashant Garu, నన్ను సెలెక్ట్ చేసిందికి. నేను మంచి క్యారెక్టర్ చేశాను దీంట్లో, చూసి ఎలా ఉందని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు కానిస్టేబుల్ కనకం టీమ్. మీరు ఇక్కడ ఉండండి ప్లీజ్. మీరు ఇక్కడ రండి. సుచిత్ర గారు ఇందులో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అయితే ఈవెన్ ఇప్పుడు ఈ డ్రెస్ లో చూస్తే నేను కూడా గుర్తుపట్టలేను దాకా. హలో అండి, హలో మేడం అన్నాను. ఇందులో చాలా అద్భుతమైన గెటప్ తోటి కనపడతారు వసుధ అనే క్యారెక్టర్ లో. ఇలా చూస్తే అసలు ఎవరు గుర్తుపట్టరు. మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు కోటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఒక్క మాట మాట్లాడండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ శ్రావంత్ గారు. ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈటీవీలో నేను ఒక మంచి వేషం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా సాయిబాబు గారికి, హేమంత్ గారికి, మన రాజీవ్ కనకల్ గారికి, నాతోటి ఆర్టిస్ట్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను థ్రిల్ అయింది ఏంటంటే చిరంజీవి గారి చేతుల మీద కూడా ఇది ట్రైలర్ రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ రేపు 14th అందరం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రమణ భార్గవ్ గారిని ప్రశాంత్ గారికి స్పెషల్ థ్యాంక్స్. రమణ భార్గవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ, వేదిక మీద ఉన్న మా టీం అందరికీ కృతజ్ఞతలు.
మొట్టమొదట చిరంజీవి గారు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈటీవీ నుంచి అందరికీ తెలిసిన విషయమే, మంచి కంటెంట్స్ వస్తాయి. ఈ- ఇక్కడే మా ఎయిర్ కూడా జరిగింది, సక్సెస్ అయింది. ఇది కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అవుతుంది. రామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నటువంటి మా అవసరాల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ గారికే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక రాసుకున్న కథకి, అది కూడా కొంచెం పెక్యులియర్ క్యారెక్టర్కి నన్ను ఎంచుకున్నారు ఆయన. కాబట్టి మీకు నా మీద ఉన్న ట్రస్ట్కి ఫస్ట్ థ్యాంక్స్ అండి. అండ్ సాయిబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ న్యూ ప్రొడక్షన్ హౌస్ సార్. అండ్ ఈటీవీ విన్లో నాకు అంటే 2 నెలల క్రితం ఒక అనూహ్యమైన విజయం చూసాము. అనగనగా దీంట్లో అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడం, ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత థియేటర్లో రిలీజ్ అవ్వడం అంత పెద్ద హిట్ అయింది అది. అలాగే మళ్ళీ నాకు ఈటీవీ విన్తో రెండోసారి మళ్ళీ మీ ముందుకు రావడం నాకు చాలా థ్యాంక్స్. ఈటీవీ విన్ వారికి, నితిన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో సాయిరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్, శ్రీరామ్ గారు వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండి, హేమంత్ గారు. అండ్ రాజీవ్ కనకాల్ గారికి నాకు ఈ సినిమాలో సీన్స్ లేవు, కానీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక కూడా ఉంది. ఇదివరకు చేసుకున్నాం కానీ మా ఇద్దరికి పెద్దగా నటించే అవకాశం రాలేదన్నమాట. అండ్ మేఘలేఖ్ గారు చెప్పినట్టు ఇందాక ట్రైలర్ చూస్తుంటే వర్ష బొల్లమ్మ ఇండియన్ డాష్ కానిస్టేబుల్ కనుక్కొని వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఇండియన్ డాష్ టైటిల్ రావడం అనేది చాలా రోజుల తర్వాత జరిగింది. అండ్ ఆ స్టోరీ కూడా అలాంటిది ఎంచుకోవడం, అండ్ ఇలాంటి కథలు ఇంకా చాలా రావాలని, అండ్ మంచి మంచి పాత్రలు ఇంకా ఫీమేల్ పాత్రలు రాయాలని రైటర్స్ అందరూ నేను కోరుకుంటున్నాను. అండ్ అండ్ వర్ష గారు కానిస్టేబుల్ కనకంతో ఐ థింక్ షీఈస్ గోయింగ్ టు సర్ప్రైజ్ ఆల్ ఆఫ్ అస్. కానీ ఎప్పుడు మనకి ట్రైలర్లో అంత సీరియస్ గా కనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం ఈ అమ్మాయి ఇంత సీరియస్ గా ఉంటుందని ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. వెరీ ఫనీ గర్ల్. ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో ఆమె కోర్స్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోతున్నాను, క్షమించండి. ఎక్కువ మాట్లాడమంటున్నారు కాబట్టి ఒక నిమిషం ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నించాను, కాకపోతే నాకు కూడా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మన రాజీవ్ కనకాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఇందులో బతికిచ్చారా చంపేశారా సార్? ఉన్నారు కదా ఏమండి, మీరు కూడా ఇలాగ నన్ను సార్ కాదు నాకు అర్థమైంది, మీరు నన్ను యూఆర్ పుల్లింగ్ మై లెగ్ కదా. నో 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 నో, ఎప్పుడు ఏ సినిమాలో చూసినా కూడా మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు కదా, సో ఇందులో కూడా అట్లాంటిది ఏమైనా జరిగిందా? అది మీరు చూడండి, 14వ తారీఖు వరకు వెయిట్ చేయండి. అందరికి నమస్కారం అండి, పాత్రికేయ మిత్రులకి అలాగే మీడియా పర్సన్స్ అందరికి మీ అందరికి హార్టీ వెల్కమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ విన్ కి మా కానిస్టేబుల్ కనకాన్ని చిరంజీవి గారి చేతుల మీదుగా అది ఆవిష్కరించినందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, నాకు ఇందులో ఓ మంచి క్యారెక్టర్, నేను ఆఫ్టర్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు అయితే నాకు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి పరిచయం. సాయిబాబా గారు నాకు 25 ఏళ్ళ నుంచి పరిచయం, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. నన్ను ఇప్పటికీ చక్కగా రాజా రాజా అంటూ ఆ ఏజ్లో ఎలాగైతే నన్ను కజోల్ చేసి నన్నంతా చాలా చక్కగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సిరీస్ కూడా నన్ను అలాగే చూసుకున్నారు. సో సాయిబాబా గారికి అలాగే హేమంత్ గారికి థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ గారు మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి నాకు అంటే క్యారెక్టర్ చెప్పి, రాజు గారు మీరే చేయాలి అన్నారు. అవునా సార్, చేస్తానండి, మీరు అంతగా బతిలాడకపోయినా నేను చేసేస్తాను, ఎందుకంటే ఈ మధ్యన కొంచెం ఖాళీగా ఉన్నాను, చేస్తానండి అన్నారు. బట్ ఏదో మరి ఏ కాన్ఫిడెన్స్తో వచ్చి చెప్పారు నాకు తెలియదు. బట్ హీ హాజ్ గివెన్ మీ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ కానిస్టేబుల్ కనకంలో ఇచ్చారు. నేను ఐ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టైం కానిస్టేబుల్ కనకం ఎం తీసేసి ఎల్లే పెడదాం అనుకుంటున్నాను. ఐ వోంట్ డూ దట్. సారీ, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను అలా పొరపాటును కూడా చేయను, ఎందుకంటే ఆవిడ సిరీసే ఖచ్చితంగా. ఇందులో ఇందాక లాస్ట్లో అన్నారు కదా, ఆవిడ జింక కాదు సింహం అని. నిజంగానే సింహం అండి. లొకేషన్లో మేము ఒకరోజు షూటింగ్ చేస్తుంటే ఆవిడకి జూడో, బాక్సింగ్ ఇవన్నీ వచ్చు. నాకు తెలియదు, ఈవిడ ఏదో సరదాగా చెప్తుందిలే అంటే రియలీ సార్ ఐ నో అనింది.
ఓకే దెన్ కిక్ మీ అన్న, చెయ్యిలా పెట్టా ఇక్కడికి, ఇంత హైట్, చక్కగా నీట్గా తన్నింది. నీట్గా తన్నేసింది నా చెయ్యి. ఇదిగోండి ఇక్కడ నాకు బొబ్బ కూడా వచ్చింది. See, మీకు ప్రూఫ్ ఇదిగోండి. బట్ ఎనీవే ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో ఆ కిక్ కూడా చాలా చక్కగా, అంటే ఆవిడకి బాక్సింగ్ వచ్చు, అన్ని వచ్చు. షీ కెన్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్. ఇప్పుడు కానిస్టేబుల్ కనకంగా వచ్చి మా రేపల్ల విలేజ్ మొత్తాన్ని షీ ప్రొటెక్టెడ్. సో వర్షా బల్లమ్మ గారు, కంగ్రాచులేషన్స్. ఈ దెబ్బతోటి షీ విల్ బి ఎ వెరీ బిగ్ స్టార్. ఈటీవీ విన్లో వస్తుంది కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ సో. అండ్ మేఘలేఖ గారు, మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. తో నేను ఆవిడతో ఎక్కువగా పర్ఫామ్ చేయకపోయినా. అండ్ ఆవిడ సుచిత్ర గారు, ఇందాక మీకు చెప్పినట్టు నేను గుర్తుపట్టలేదు, ఆవిడ ఆ వేషంలో ఉంటేనే గుర్తుపడతాను. బట్ ఇప్పుడు మీరు ఇలా కనపడ్డారు కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్గా మిమ్మల్ని ఇలా కూడా గుర్తుపడతాను. సో అందరూ చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఆయన ఉన్నారు చూడండి అక్క నక్కలాగా, రండి సార్ రండి, మీరు రండి, పర్లేదు, సరదాగా మాట్లాడదాం. రామ్, ఈయన నేను లొకేషన్లో సరదాగా జోకులు వేసుకొని చక్కగా, వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా చక్కగా, అంటే మేము సరదా గడిచిపోయింది యాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ సరదా జోకులు వేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. చేసాం కదా సార్, వర్క్ కూడా సీరియస్గానే చేసాం. ఈయన సీరియస్గా చేయలేదు, మేమంతా పెట్టి దగ్గర ఉండి సీరియస్గా చేయించాం ఈయన చేత. రామ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అలాగే కోటి గారితో అందరితోటి సరదాగా గడిచిపోయింది. వెరీ గుడ్ సిరీస్. మీరు 14వ తారీఖు మీ ముందుకు వస్తుంది. మా శ్రీరామ్, ఆయన గురించి మాట్లాడాలి. రండి సార్, కొంచెం మాట్లాడాలి, లేకపోతే మరి ఇందాక ఆవిడ చెప్పినట్టు ఏదో వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా చెప్పి వెళ్ళిపోతున్నట్టుంది. ఈయన వెరీ గుడ్ టెక్నీషియన్, డిఓపి, వేర్ ఐ వాంట్ అగైన్ అండ్ అగైన్ ఛాన్స్ వస్తే ఆయనతో అగైన్ అండ్ అగైన్ వర్క్ చేయాలని కోరికగా ఉంది. నేను అంటే హార్ట్ ఫెల్ట్ ఇదే చెప్తాను, ఇంకా మీ విజువల్స్ చెప్తున్నాయి, నేనే కాదు ఎవరైనా డెఫినెట్గా, ఎనీ డైరెక్టర్ కానివ్వండి, ఎనీ యాక్టర్ కానివ్వండి, డెఫినెట్గా మీతో వర్క్ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన చాలా స్మైలింగ్ తోటి ఎంత కష్టం వచ్చినా కానీ నవ్వుతూనే ఉంటాడు. అలా నవ్వుతూ ఎక్కువగా ఆడపిల్లని చూసి నవ్వాడు అనుకోండి, అలా అంటలేదు, ఈయనకి దగ్గరలో పెళ్ళుంది, ఇది జాగ్రత్త. అదే ఆయన పెళ్ళే, ఇది విని పొరపాటున అనుకుంటే లేదు, మమ్మల్ని కూడా చూసి నవ్వేవాడు సరదాగా. సో ఈజ్ ఆల్ వెరీ అంటే ఎనర్జెటిక్ గా ఉండేవాడు. పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా హీ యూస్ టు బి ఎనర్జెటిక్. బికాజ్ ఆయన నవ్వు చూసి మేము కూడా చాలా ఉత్సాహం అంటే తెచ్చుకొని చేసేవాళ్ళం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రశాంత్ గారు, సార్ మీరు రావాలి. ఆయన చూడండి, సార్ అనుకుంటే ఏదో చాలా అమాయకుడిలా వస్తున్నాడు. ఆయన కనపడడానికి అమాయకుడు కానివ్వండి, అందరితోటి వర్క్ మాత్రం చాలా ఎఫెక్టివ్గా అందరి దగ్గర నుంచి తెప్పించుకున్నాడు. ఒక స్క్రిప్ట్, అద్భుతమైన స్క్రిప్ట్ తెచ్చుకున్నప్పుడు రాసుకున్నప్పుడు దాంట్లోని క్యారెక్టర్స్ చేత పర్ఫామ్ చేయించుకోవడం అనేది ఇంకొక ఎత్తు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడే కాదు. ఆయనకి ఎంత కావాలో అంతవరకే, సార్ ఇది సరిపోతుంది, లేదు ఇది కాదు, ఇంకా కావాలి. సో అంత ఎఫెక్టివ్గా ఈ మధ్యకాలంలో నేను యాక్ట్ చేసిన డైరెక్టర్స్లో ఈయన ప్రత్యేకంగా ప్రశాంత్ గారు తెప్పించుకున్నారు. సార్ మీకు బోల్డ్ అంత అద్భుతమైన కెరియర్ ఉంటుంది. ఆ కెరియర్లో తప్పకుండా మమ్మల్ని కూడా, మీ కెరియర్లో మమ్మల్ని కూడా లాక్కెళ్ళండి. మా అబ్బాయి ఇందాకే చెప్తున్నాడు, ప్రశాంత్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు, ఆయన ఒకసారి అడుగు, అది ఇంకా ఉందా లేదా అని. అది ఉంది సార్, ఉంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. మిగతా తర్వాత మాట్లాడుకుందాం అండి. సో అద్భుతమైన డైరెక్టర్ అండి. ఈవెన్ డబ్బింగ్ దగ్గర కూడా నేను దాదాపు 2-3 సార్లు కరెక్షన్కి వచ్చాను. ఏది చిన్న పదాలకు కానివ్వండి, ఏదైనా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. దానికి కారణం నేను అనుకోవడం నితిన్ గారు అండ్ సాయి కృష్ణ గారు, నితిన్ గారి టీం మొత్తం అంతా అయి ఉంటుంది. సో బట్ ఎనీవే ఇట్స్ ఎ టీమ్ వర్క్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఈటీవీ విన్లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్లో చేస్తున్నందుకు థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి టీం అందరికీ, ఈటీవీ విన్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరినైనా మర్చిపోయాను నేను?
లేదు అందరు మిమ్మల్ని సారీ బ్రదర్, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మా అవసరాలు శ్రీనివాస్ గారు, మా చిట్ చాట్ ఒకటి చేసాం సరదాగా. మీకు ఈ పర్టికులర్ సిరీస్ లో ఒకవేళ మీరు కాకుండా వేరే క్యారెక్టర్స్ ఏది చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? మిమ్మల్ని అడిగితే నేను కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను సార్. అంటే కానిస్టేబుల్ కనకాల అని మార్చేసి శ్రీనివాస్ అవసరాల ఇండియన్ డేస్ కానిస్టేబుల్ కనకాల అని ఉంటే నేను చేస్తాను. అలా చేద్దాం అనుకుంటున్నాను. మేము చిట్ చాట్ లో నన్ను అడిగారు మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని. నేను ఒకటే చెప్పాను, అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చేస్తాను. ఇలాంటివన్నీ చెప్పండి, రేపు రాజీవ్ కనకాల గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తున్నా. చాలా అలా ఏం ఉండదు, అలా ఏం జరగదు. ఈయన ఎంటర్ అయిన తర్వాత కొత్త అంటే సిరీస్ లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు. అసలు నేను అవసరాలు శ్రీనివాస్ గారిని ఈ డైమెన్షన్ లో చూస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి, చిన్న స్మైలు, హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు. అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. దో నేను చూసిన కొన్ని సీక్వెన్స్లు అయినా యూ హావ్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్, సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నాన్న ప్రేమతో కలిసి చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే. అంతకన్నా ఇది యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ లాగా ఉంది. లేదు, నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని గుర్తు పెట్టుకుని వచ్చాను. కానీ ఇది అప్పుడు కూడా నాకు అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారు నటన గురించి మనం చెప్పుకోక్కర్లేదు. ఐఎమ్ నాట్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్. యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి. మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి, మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు, బ్రదర్ కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి, అది మనం ఓకే చేసుకుందాం. ఓకే, సో అదే అంటే జోక్స్ అపార్ట్, హీ హాస్ డన్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ నాట్ ఓన్లీ ఒకళ్ళు కాదు, అందరూ పర్ఫామ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది. ఇది టైం తీసుకొని ఇంతలాగా మీ బోర్ కొట్టినా గానీ, మీ బ్రెయిన్స్ నేను తింటున్నా గానీ చెప్పాల్సింది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఆవిడకి ఇచ్చేద్దాం, లేకపోతే ఆవిడ అలిగేస్తుంది. థ్యాంక్ యూ. అసలే ఎస్ఐ శ్రవంతి, నేను ఆవిడ కానిస్టేబుల్ కనకం అయితే ఎస్ఐ శ్రవంతి. ఓ గ్రేట్ శ్రవంతి గారు, మీరు మామూలుగా ఇప్పుడు మా తాట తీసేలాగా ఉన్నారు. ఆవిడేమో బెల్ట్ అలా విదిల్చింది. సో మీరు కూడా అదే సురేష్ బొబ్బిలి గారిని, ఆయన ఎలా మర్చిపోతాను. రండి సార్, రండి సార్. పాట పాడించాలా? ఓకే, పాట పాడిస్తాను డెఫినెట్ గా. కానీ ఈయన సార్ ఒక సిరీస్ కి ఒక పర్టికులర్ దీంట్లోకి విజువల్స్ వచ్చాయి, పర్ఫామ్ చేసాం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేమంతా ఒక 20-30% 40% చేసి ఉన్నాము ఏమో అనుకున్నాం. మీరు మాత్రం మ్యూజిక్ తో 60% అలా నిలబెట్టేశారు సార్. ఒక సెకండ్ సార్, శివ అవసరాల గారు ఎంట్రీ ఉంటుందండి. అప్పుడు 3 కోసం మా డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ టైం నేను అదే వినడం, అసలు గూస్ బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది. టేజర్ అదే ఫీలు, ట్రైలర్ అదే ఫీలు. మిత్రమా, అది చాలా బాగుందండి, ఇంకేం చెప్పలేదు, అదిరిపోయింది. ఆయనకి మా సత్యబాబు గారికి, క్యారెక్టర్ సత్యబాబు గారికి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి ఇప్పుడు ఆయన గురించి చెప్తూ. సో నిజంగా చాలా బాగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళ కోరిక మేరకు ఆయన పాట పాడమన్నారు. కాదు సార్, ఏదో ఒకటి ప్లీజ్. షుగర్ అవుతుందా? అలాగే పాడదాం సార్, అదేమైనా అంత ఇంపాక్ట్ వస్తుందేమో. వద్దా? సరే, కాసేపు ఆగే పాడండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి. ఇందాక మేఘలేఖ గారు అంటున్నారు, మా డైరెక్టర్ గారు కానిస్టేబుల్ కనకం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకి చాలా ఇంపాక్ట్ తో వస్తున్నారు. ఆయన దగ్గర ఇదే కాదు, బోల్డ్ అని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి లేడీ ఓరియంటెడ్. ఏమండి మీకు అమ్మాయిలంటే బాగా ఇష్టమేంటి? రెస్పెక్ట్ అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే, అందులో కూడా మగ పాత్రలు ఉంటాయి కాబట్టి ప్లీజ్ డూ రిమెంబర్, మేము గెటప్లు మార్చుకొని బోల్డ్ అని చేయగలం, చేస్తాం. సో ఒక మంచి ప్రాజెక్ట్ లో మేము ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ రాజీవ్ కనకాల గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
థ్యాంక్ యూ అండి. కమ్ హీరో నితిన్ చక్రవర్తి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను డబ్బులు ఇచ్చాను చెప్పినందుకు థ్యాంక్ యూ. సో ముందుగా జూన్ మంత్లో అనగనగా సక్సెస్ మీట్లో కలిసాం, జూలైలో ఎయిర్ సక్సెస్ మీట్లో కలిసాం, ఆగస్ట్లో దీని సక్సెస్ మీట్లో కూడా కలవబోతున్నాం. సదరన్ ఓటీటీ ఇండస్ట్రీలో కాన్సిక్యూటివ్గా ఎవ్రీ నెల ఒక సక్సెస్ రావడం అనేది ఇదే మొదటిసారి. ఇది మా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం, దానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటులు అందరి గొప్పతనం, మా క్రియేటివ్ టీమ్ గొప్పతనం. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ముందుగా థ్యాంక్ యూ మెగాస్టార్, వి ఆల్ లవ్ యూ. ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప ఎఫర్ట్ పెడితే ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తానని అందరూ చెప్తారు, కానీ కొంతమంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎంతలా అంటే ట్రైలర్ 2 సార్లు చూసి ఎక్కడెక్కడ హై ఫీల్ అవుతున్నారో అది సపరేట్గా మళ్ళీ ఆయన రికార్డ్ చేయించుకొని ఈ ఎక్స్ప్రెషన్ వాడుకోండి, మీకు పబ్లిసిటీ వస్తుంది బెటర్గా అన్నారు. ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన ముందుకు వచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది సాధ్యం చేసిన సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. సో August 14th దర్శనాలు మొదలవబోతున్నాయి, పూనకాలు రాబోతున్నాయి, అంతే. కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి 18 నెలల కళ అండి. రేయింబవళ్ళు ప్రతిరోజు కష్టమని చెప్పమండి, ఎందుకంటే ఎవరైనా ఎందుకు కష్టపడతారు, వాళ్ళ కోసం వాళ్ళే పడతారు. కానీ సో 18 నెలల నుంచి కంటున్న కళ ఇవాళ ఒక సెకండ్ అలా 2 నిమిషాలు ట్రైలర్కి వెళ్తూ ఉంటే మా అందరికీ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ టీయర్స్ ఉన్నాయి. సో 14th మీ అందరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరండి. 1994 అనుకుంటాను అమ్మోరు సినిమా చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది, 2009లో అరుంధతి చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది, 2025లో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి చూసినప్పుడు మీకు హై వస్తుంది. సో ఏదో ప్లాన్ చేస్తున్నారు, నేనేం ప్లాన్ చేయలేదు, మీరు మాట్లాడండి. సో ముందుగా I would like to invite onto the stage my friends Suhas and Nagraj. Please come onto the stage. They are a very integral part of the entire team. So, మీ గురించి కూడా చెప్తా సార్, రాసుకుని ఉన్నా. సో ముందుగా ఏ ఓటీటీలో అయినా క్రియేటివ్ టీమ్ అనేది, ఎస్పెషల్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అనేది, ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఆ టర్మ్కి డెఫినేషన్ ప్రాపర్గా తెలియకపోవచ్చు, చాలాసార్లు అన్నోటిస్ అయ్యి అన్క్రెడిట్ అవుతూ ఉంటారు. బట్ ఇందులో ఏంటంటే డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి దే ఆల్ బిల్ట్ ది స్టేజ్ టుగెదర్, వీ ఆల్ సపోర్టెడ్ ఇట్, దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సుహాస్ అండ్ థ్యాంక్ యూ నాగరాజ్. సో ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ బిగినింగ్ విత్ ఆల్ ద యాక్టర్స్ మీ అందరూ చూసుంటారు. సో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మిని మీరు అందరూ మంచి రీజన్స్కే గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ నుంచి మొదలవుతున్నాయండి. సో ప్రమోషన్స్ అన్ని ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తాం. సో 14th రిలీజ్ అవబోతున్నాయి ఈ 2 పాన్ ఇండియన్ ఫిల్మ్స్. అండ్ పాన్ ఇండియన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బడ్జెట్, ఇట్స్ నాట్ జస్ట్ ద విజువల్స్, ఇట్స్ ద స్టోరీ యాజ్ వెల్. అలా చూస్తే మాది కూడా పాన్ ఇండియన్ కాంటెంటే. సో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి 14th మళ్ళీ చెప్తున్నాను. సో పూనకాలు లోడింగ్, దట్స్ ఆల్. సో థ్యాంక్స్ టు ఆల్ ది యాక్టర్స్ అండి. ముందుగా రాజీవ్ కనకాల గారికి, ఆయన మా అందరి అదృష్టంతో కొంచెం ఖాళీగా ఉన్నారు మధ్యలో, దానివల్ల మేము బ్యాక్ టు బ్యాక్ బుక్ చేసాం. దీంట్లో నెక్స్ట్ మంత్ లిటిల్ హార్ట్స్ అనే థియేటర్లో కలవబోతున్న క్యారెక్టర్స్, 2 ప్యారలల్ క్యారెక్టర్స్. దీని తర్వాత రాజీవ్ కనకాల 2.2 చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ మా కోసం ఖాళీ అవ్వాలి సార్, అవ్వరని తెలుసు. అదే రెమ్యునరేషన్ లో అవే డేట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది సార్ మనం ఇంకోటి మాట్లాడుకుందాం, ఇంకొకటి లోపలికి. బట్ మీరు అంటే యూజువల్ గా ఎవరైనా క్రియేటివ్ టీమ్ లోంచి ఒక ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. ఈయన చాలా ఎఫెక్టివ్ గా, తక్కువలో ఎఫెక్టివ్ గా, అంటే బాగా ప్రిపేర్ ఇచ్చారు సార్ మీరు. సో థ్యాంక్ యూ. కానీ యువర్ వర్డ్స్ ఆర్ వెరీ గుడ్. మా అందరికి కూడా ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఇంకో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇన్ని crores of rupees పెట్టి ఒక బడ్జెట్ లో చేసినప్పుడు చాలా బిగ్గెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ తీసుకుంటారు. కానీ ఇందులో డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, సౌండ్ డిజైనర్ కి దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఈటీవీ నుంచి డెబ్యూటెంట్స్ వస్తారు అని చెప్తున్నాం, మీరు చూస్తున్నారు. కానీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా మా రూట్స్ మేము వదలం. సో కంగ్రాచులేషన్స్ విష్ణువర్ధన్ అండ్ ఆల్సో శ్రీరామ్ ముక్కపాటి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సాయిబాబు గారు అండ్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం సాయి కృష్ణ. బికాజ్ ఇంత పెద్ద కాంటెంట్, ఇంత పెద్ద అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, ఒకటి పాసిబిలిటీ అయిందంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎకనామిక్స్. సో దాంట్లో ఒక కొత్త మోడల్ని డెమాన్స్ట్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్ జరగడానికి కారణం తనకి థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ అనగనగా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో చూస్తారు మీరు ఎక్కువ మాట్లాడను. సో మా రమణ భార్గవ్ గారు లాస్ట్ టైం ఊర్లో ఒక ఫాదర్ గా కలిశారు. ఇందులో కూడా ఒక టాంటింగ్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ క్లైమాక్స్ లో ఒక టెరిఫిక్ ఆర్క్ ఉంటుంది దానికి. థ్యాంక్ యూ. అండ్ సురేష్ గోబిల్ గారు ప్లీజ్.
14th శివ తాండవం చూస్తారండి. ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోవద్దు, సో సారీ, బట్ మా అందరి కళ కొంచెం చెప్పేటప్పుడు కొన్ని మాటలు పొరబడచ్చు, బట్ శివతాండవం అంటే ఏంటో చూస్తారు. ఇందులో మీరు విన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను పాడింది, జస్ట్ ఏదో దాన్ని ప్రాసెస్ చేసిన సాంగ్ తను పాడింది. సో ఆగస్ట్ 14th కంటే ముందే మేము ఆగస్ట్ 11th ప్రీమియర్ చేస్తున్నాం. ఆ రోజు సాయంత్రం నుంచి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ వినపడుతుందండి ఒక పేరు, ఒక సురేష్ బొబ్బిలి, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలా మందికి తెలియదు, మ్యామ్ ఇస్ డిస్కో శాంతి గారి సిస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ for being part of this. And Meghalaya garu, thank you so much. Our association is continuing in a very good form. Thank you. And Kankama Lakshmi garu, thank you so much. So చాలా మంది ఇందాక మేఘలేఖ గారు అన్నారు ఆ మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ఏదైతే ఫోన్ సీన్ గుర్తొస్తుందో అని, ఈ సినిమా క్లైమాక్స్ అంటే ఈ సిరీస్, సారీ మాకు సినిమా అని వస్తుందండి, ఎందుకంటే మా తప్పు సార్ సార్ మేము కూడా ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం సార్. సార్ మేము ఫస్ట్ నుంచి సిరీస్ అయిపోయిన తర్వాత సార్ ఇది సినిమాగా రిలీజ్ చేద్దాం సార్, సినిమాగా రిలీజ్ చేద్దాం సార్, మీరు కూడా రండి, మీరు వెనక్కి ఉండకండి ఎక్కడో. ఎన్నిసార్లు అడిగాం సాయిబాబు గారు, మిమ్మల్ని కూడా అడిగాను సార్, సినిమాగా రిలీజ్ చేద్దాం సార్ కట్టు తీసుకొని. సార్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ అనగానే ఓటీటీలో వచ్చాక ఆడియన్స్ థియేటర్స్ కి తీసుకెళ్లి హౌస్ఫుల్స్ ఇచ్చారు సార్. ఇది కూడా వెళ్ళచ్చు. సో అలాంటి ప్రామిస్ ఏమైనా చేస్తారు కుదిరితే? తను చేస్తాడు సార్. సాయి కృష్ణ గారు, సాయి గారు పోనీ ఊరికే అయితే, ఒకవేళ అయితే ఇఫ్ చూద్దాం సార్, చూద్దాం. ఓకే. అండ్ వర్షాబలమ్మ గారి గురించి మాట్లాడుతున్నాను. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి క్లైమాక్స్ లో దెర్ విల్ బి వన్ సీక్వెన్స్, మళ్ళీ అంటే చాలా ఓవర్ గా మాట్లాడాను అనుకోవచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నాను, 94 అమ్మూరు, 2009 అరుంధతి, 2025 వర్షాబలమ్మస్ కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫైనలీ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్, ఈ స్మైల్ వెనుకల చాలా కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయండి. ఒక 6 సంవత్సరాల కష్టం, రీసెంట్ యాక్టివిటీస్, కన్నీళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్నో తట్టుకొని ఆ స్మైల్ని అలాగే పెట్టుకొని 60 days ప్లాన్ చేస్తే షూట్ 57 days లో కంప్లీట్ చేసిన డైరెక్టర్ అండి. క్వాలిటీ చూసి ఉంటారు. సో ప్రశాంత్ గారు